ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగ ఐక్యవేదిక జేఎస్సీ నుంచి వ్యవస్థాపక అధ్యక్షులైన కడమంచి శ్రీనివాసుని మాట్లాడుతున్నానండి. మరి నిన్న మొన్న కోస్తాంధ్ర నుంచి కొంతమంది మన బేడ బుడగ జంగ సోదరీమణులు కొందరు వీడియోలు పెట్టడం జరిగింది. మేధావులు విద్యార్థులు స్పందించడం జరిగింది. చాలా చాలా సంతోషం సార్. ఈరోజు సమస్య ఏందనేది లోతుగా ఆలోచించుకొని మాట్లాడారు. మీ అందరికీ పాదాభివందనం. నేను ఈ సమస్య గురించి మొదటి నుంచి అందరూ ఒక్కదాటిగా వెళ్ళాలని అందరికీ ప్రాధేయపడి అన్ని సంఘాల వాళ్ళని ప్రాధేయపడి అడిగేది నేను దీనికోసమే సార్. ఎందుకంటే మన జాతి ఇంకా అణచివేయబడుతుంది. ఈ ఒక్క సమస్య ఎంత లోతునుందో మేము మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది సార్. 4 సంఘాల వాళ్ళు 4 విధాలు పోతే ఈ పని ఎప్పటికీ అవ్వదు అని నేను ఫస్ట్ నుంచి మీ అందరిని వేడుకుంటుంది ఇదేనండి. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్క పౌరుడికి చలనం వచ్చినందుకు బేడ బుడగ జంగం పౌరులకి చలనం వచ్చి ఇంకా మేము నష్టపోతున్నాము, ఇలా కాదు, ఒకటైతేనే ఇది సాధిస్తామని మీ మంచి మనసుకు ఆలోచన వచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సంఘం పెట్టిన నాయకులకు, రాష్ట్ర అధ్యక్షులని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదో, మరి దాని వెనక వీళ్ళకు ఏమీ ఆదాయం ఉన్నదో లేక ఇంకేదైనా ఆశ ఉన్నదో తెలియదు. నిన్న కూడా ఒక బేడ బుడగ జంగం సోదరుడు చెప్పకనే చెప్పున్నాడు. ఒక బేడ బుడగ జంగం పెద్ద ఆయన ఆవేశంతో కూడా మాట్లాడిన విషయం, ఆవేశం కాదు, కులం నష్టపోతుందని కూడా ఆయన బాధ వ్యక్తం చేయటం కూడా జరిగింది. ఇది విద్యార్థులకు రాకముందే, విద్యార్థులు తిరగ పడకముందే మనమందరం బేడ బుడగ జంగం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని సంఘాల వాళ్ళం ఒకటయ్యి మన బిడ్డల జీవితాలు కాపాడుకుందాం. ఇలాంటి బిడ్డలు రేపు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా మనం చేసుకుందాం. ఇప్పుడు మన బిడ్డలు క్యాస్ట్ సర్టిఫికెట్ లేక ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయో తెలియదు. ఇగో ఈ పిల్లగాడి నాన్న డిఎస్సి చదివి అన్నిట్లో క్లారిఫై అయ్యి కూడా క్యాస్ట్ లేక ఈరోజు కూలి పని చేసుకుంటున్నాడు. మరి రేపు వీడి పరిస్థితి కూడా అదే అవుద్దా? వీని పరిస్థితి కూడా అదే చేద్దామా? కానీ మీరు కష్టపడాలి, తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక్కడి వల్ల అవ్వదని మీ అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఇది ఒక్కడి వల్ల అవ్వదని మీకు తెలుసు. కానీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇలాంటి పొరపాటు చేస్తున్నారు? ఒక్కసారి మంచి మనసు పెట్టండి అన్న. మన బేడ బుడగ జంగం మన జాతి అన్న. మనం కాపాడుకోకపోతే ఇంకెవడు కాపాడుకోలేడు, ఇంకెవడు మనకు సహాయం చేయడన్నా. మనకు సపోర్ట్ మాత్రమే. ఒకరి మీద మనం ఎప్పుడు డిఫరెన్స్ అవ్వకూడదన్నా. మన బలం మనం చూసుకోవాలి. మనమందరం మన బలం చూసుకున్నాకనే మనం పక్క వాళ్ళ సహాయ సహకారాలను కూడా మనం తీసుకోవాలన్నా. మనం జేఎస్సీగా ఏర్పడితే అన్ని సంఘాలు మనకు సపోర్ట్ చేస్తాయి. మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం కులాన్ని సాధించుకుంటున్నాం, సాధించి తీరుతామన్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న. కానీ అందరూ నిన్న స్పందించారు. చాలా చాలా సంతోషం సార్, చాలా సంతోషం. కానీ స్పందించాలా. మనలో చలనం, మనలో స్పందన రాకపోతే నాయకులనే వాళ్ళు పెత్తనాలు చెల్లాయిస్తూనే ఉంటారు. కులం రాని రాకపోని వాళ్ళకు పేర్లు ప్రతిష్టలు మరి ఇంకేదేదో వస్తుందో తెలియదు. కానీ ఈరోజు మనలో చలనం వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి జిల్లాకు రావాలి, ప్రతి జిల్లా నాయకులను కూడా మాట్లాడాలి. మనం అందరం ఏకదాటిగా రావాలంటే మన పల్లెల్లో ఉన్న, మన గ్రామాల్లో ఉన్న గ్రామ పెద్దలు ముందుకు సంస్కృతిగా రావాలి. అందరూ ఒకటిగా తీసుకురావాలి. అందరం ఒకే విధానం, ఒకే నినాదం. మన బేడ బుడగ జంగం క్యాస్ట్ కోసం ఒక్క నినాదమే చేయాలి. జేసీ శర్మ రిపోర్ట్లో ఏదుందో మనం నినాదం అదే నినాదం పెట్టుకొని
ఢిల్లీలోనే సరే ఆంధ్రలోనే సరే ఒకే నినాదంతో పోతే ఖచ్చితంగా ఈ సమస్య తీరుతుంది. ఢిల్లీలో మనం పోయి చూసామన్నా మేము ఎంత సమస్య ఎంత దూరం వెళ్ళిందో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మేము చూసామన్నా. కానీ హిందీ లేనోడు ఇంగ్లీష్ లేనోడు ఢిల్లీకి వెళ్తే ఏమీ అవ్వదన్నా. మన తెలుగు ఎంపీలు ఉంటే వాళ్ళ కాడిపోయి లెటర్లు ఇచ్చుకొని రావటమే, మనం ఏడిస్తాం ఆడిస్తాం సార్. అది కాదు, ఢిల్లీలో ఉన్న ఆఫీసర్స్ సార్, ఒక పార్లమెంట్లో ఉన్న ఒక మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమైంది. ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని దాటుకొని ఆ మేడం గారి దగ్గరికి వెళ్తే సమస్య ఏందనేది అర్థమైంది సార్ మాకు. కాబట్టి దీనికి ఒక చదువుకునే వేతలు కావాలి, ధారాళంగా హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వేతలు కావాలి. ఢిల్లీ వెళ్ళాలంటే ఎక్కడి సమస్య ఉందో మన మెమరీని ఇవ్వటం కాదు, మన సమస్యను కూడా వాళ్ళకి చెప్పే మనిషి కావాలి సార్ మనకు. మనం అందరం ఒక దాటి మీదకి వచ్చి మనం అలాంటి వ్యక్తుల్ని మనం ఒక అన్ని విధాలుగా చూసుకొని మనం అందరం ఒకటే మన కులాన్ని సాధించుకుందామన్నా. మనకెందుకన్నా ఈగోలు తోకలు తోకమట్టెలు మనకెందుకన్నా? ఇవల్ల కులం నాశనం అవుతుంటే ఇవల్ల మనకు అవసరమా? ఇవల్ల మనకు అవసరమన్నా? ఇవల్ల మనకు అవసరమా? రేపు వీళ్ళ ఫ్యూచర్ ఇలాంటి బిడ్డలు వేల మంది లక్షల మంది ఉన్నారు, వేల మంది వందల మంది. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకుందాం, మనం కాపాడుకోవాలి. మనం ఇలాగే మూర్ఖత్వంగా పోతే కులశాపం తప్పదు. మూర్ఖత్వంగా వెళ్ళేవాడికి కులశాపం ఎప్పటికీ తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఆవేశంతో నిన్న ఒక పెద్ద ఆయన కూడా ఆలోచనతో ఎంత బిగపట్టుకొని మాట్లాడి కూడా తర్వాత అయ్యా ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించమని కూడా అన్నారు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి సార్, రేపు నేను చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం, పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం, మరి ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని, మరి జనసేన పార్టీ మరి ఇన్ఛార్జి గారిని కూడా కలవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎంపీ గారితో కూడా మాట్లాడాను మొన్న, ఆయన కూడా ఫోన్లో స్పందించారు. మరి సీఎం గారిని కలవాలంటే కొంచెం టైం పడుతుంది, నేను టైం చూసుకొని చెప్తామని కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మాట ఇచ్చారు సార్. కాబట్టి మన సంఘ నాయకులు అందరూ కూడా కలిసి రావాలని నేను కోరుకుంటున్నాను సార్. మనమంతా ఒకటవుతాలి. జేఏసీగా మన రాష్ట్రం అంతా జేఏసీగా ఏర్పడి మనం మిగతా సంఘాల వాళ్ళని మనం సపోర్ట్ తీసుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా నాయకుల్ని కలిసి మన కులాన్ని సాధించుకుందామన్నా. నేను ఢిల్లీ పోయే ముందు కూడా అన్ని సంఘాల వారికి తెలియపరిచాను సార్, మరి ఢిల్లీకి వెళ్ళటానికి మనకు అపాయింట్మెంట్ వచ్చింది, మనం అందరం కలిసి వెళ్దాం సార్ అని హక్కుల పోరాట సమితిలో ఉన్న పెద్దలకి, మోటూరు రాము గారు గౌరవనీయులు మహానుభావులు ఆయనకి, ఇంగవ శివసత్యనారాయణ గారు మహనీయులు గౌరవనీయులు పూజ్యులు ఆయనకి, తర్వాత తాటికొండ నారాయణ గారు మహనీయులు గౌరవనీయులు పూజ్యులు వారికి, అన్న రాండి అన్న మనం అందరం కలిసి పోయి మన సమస్యల్ని అక్కడ తెలియపరచుకుందామని కూడా ఒక్కదాటిగా వెళ్దాం, ఒకే మాట మీద వెళ్దామని కూడా నేను ఒక్కొక్కరికి 4-3 సార్లు ఫోన్ చేయడం కూడా జరిగింది ఆ మిత్రులారా. కానీ వాళ్ళు కూడా వస్తామన్నారు. మరి వారి కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం, పోయిన మమ్మల్ని కూడా ఇప్పుడు ఏం చేస్తారా అడిగి ఏముండదు, 15 రోజుల తర్వాతనే ఏదైనా చేయాలి కానీ ఇప్పుడు ఏముండదని కూడా చెప్పడం జరిగింది. కొంతమందితో కూడా కొన్ని రకాలుగా మాట్లాడించడం జరిగింది. అయినా అందరూ మన వాళ్ళని అనుకొని ఏదో మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా గౌరవనీయులు పెద్దలు మరి సంకుల సతీష్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు మరి మన గంజాయి శ్రీను గారు, వనమ శ్రీను గారు, మరి నేను మరి ముఖ్యులం వెళ్ళి కూడా మరి ప్రస్తుతం పెద్దబాబు గారు అందరం వెళ్ళి కూడా మరి అక్కడున్న కొంతమందిని ఒక 3 రోజుల్లో అన్ని సమాచారాలు ఆర్జే ఆఫీస్ కానివ్వండి, మరి శాస్త్రీ భవనం కానివ్వండి, మరి పార్లమెంట్లో కానివ్వండి, 3 రోజుల్లో అందరినీ కూడా కలిసి మన సమస్యలన్నీ వివరించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా మనకు చెప్పడం కూడా జరిగింది. ఒక్క మేడం గారు, పార్లమెంట్లో ఉన్న మేడం గారే చెప్పారు డైరెక్ట్గా, జాగ్రత్త, ఎస్సీలను అణచివేత జరుగుతుంది, మీరంతా ఒకటిగా ఉండండి జాగ్రత్త అని కూడా పార్లమెంట్ మేడం గారు కూడా చెప్పడం జరిగింది సార్. కాబట్టి ఒక పార్లమెంట్లో ఆ మేడం కాడికి వెళ్ళాలంటే 2 ఐఏఎస్ ఆఫీసర్లు దాటుకొని వెళ్ళేంత ఆ మేడం గారు కూడా చెప్పడం జరిగింది సార్. కాబట్టి మనం ఎంత చాలా ఇబ్బందులు ఉన్నామన్నా, మనకి ఈగోలు వద్దన్నా, మనకి ఎందుకన్నా ఈగోలు, కులం నాశనం అయిపోతుంది. నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా ప్రజలవి. ఇంకా ప్రజలు తీవ్రంగా తిరగబడక ముందే మనం అందరం ఒకటయ్యి, మన వినాదం ఒకటయ్యి, మనం ఒక దాటి మీదకి వెళ్ళి ఇక్కడ సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిసి, మరి లోకేష్ గారిని కలిసి మన సమాచారం ఇక్కడి నుంచి ఢిల్లీకి చేరవేసుకుందామన్నా. ఇక్కడి నుంచి ఢిల్లీకి చేరవేసుకొని ఇక్కడి నుంచి మనం అపాయింట్మెంట్, మనం ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ మనం పర్మిషన్ తీసుకొని ఎంతమంది వెళ్ళాలని ఢిల్లీకి వెళ్ళి
అక్కడ ఒక వ్యక్తిని మనకు అఫెక్ట్ చేసుకొని అక్కడ మనం ఎక్కడ ఫైల్ ఉంది అక్కడ కదిలించుకునే మార్గం చేద్దాం. మనం ఇట్ట ఢిల్లీ 100 సార్లు 100 విధాలు పోయినా అవదన్న, నాకు అర్థమైపోయింది ఆ కథ. కాబట్టి మనం ఇక్కడ అధికారులతోని అధినేతలతోని మనం వెళ్ళిపోదామని మీ అందరికీ నేను తెలియపరచుకుంటున్నానన్న. ఖచ్చితంగా అందరం ఒక్క దాటి మీదకి వద్దామన్న. తొందరలో కూడా మీ అందరికి పిలుపునిస్తానన్న. మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేస్తా, మీ అందరికి పిలుపునిస్తా. మీ అందరు మంచి మనసుతో వచ్చి మన బిడ్డల భవిష్యత్తుని, మన కులాన్ని కాపాడుకుందామని మీకు 2 చేతులెత్తి అన్ని సంఘాల వారికి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సేవా సంఘం వారికి, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంఘం హక్కుల పోరాట సమితి సంఘం వారికి, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంఘం కుల పరిరక్షణ సంఘం వారికి, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంఘం సంక్షేమ సంఘం సీరియల్ నెంబర్ 9 వారికి, ఇక మిగతా ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంఘం సేవా సంఘం వారికి, ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంఘం రిజర్వేషన్ల సంఘం వారికి అందరికీ పేరు పేరున 2 చేతులు ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నాను. మనమందరం ఒక్క దాటి మీద వెళ్ళి మన జాతిని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేద్దామని కోరుకుంటున్నానన్న. జై బేడ బుడగ సంఘం, జై జై బేడ బుడగ సంఘం.